మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును తోటపల్లికి పంపే వరకు తాను నిద్రపోనని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హరీష్ రావుకు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని కేసీఆర్ ప్రభుత్వం మోపిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ భూములను వేలం వేశారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు. మా లీడర్ సీఎం రేవంత్ రెడ్డి ఎంత డైనమిక్ గా అధికారంలోకి వచ్చినా సర్దుకోవడానికి 8 నెలల సమయం పట్టిందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని గ్రామాల్లో త్వరలో పర్యటిస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్లు చాలా సఫర్ అయ్యారని చెప్పారు. బీఆర్ఎస్ వల్ల మా నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు దోచుకుందని ఫైర్ అయ్యారు. హరీష్ రావు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడో మీకు తెలుసన్నారు. మాజీ మంత్రిని చట్ట ప్రకారం వదిలేది లేదని, తిన్నది కక్కిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే హరీష్ రావును తోటపల్లికి పంపే వరకు తాను నిద్రపోనన్నారు మైనంపల్లి హనుమంతరావు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ, ఎక్కడ కూడా ఎక్కకపోయే సమస్య లేదు. ఏవైతే మాట ఇచ్చిండో మాట కట్టుబడి ఉంటాడు. మనం 10 సంవత్సరాల్లో చూసినాం, 2-3 ఏళ్ళు అయిపోయింది. ఆ టైంలో అసలు ఏం చేస్తారే టీఆర్ఎస్ అయిపోయింది అన్నారు. వాళ్ళు మొత్తం స్టార్ట్ చేసిందంటే మొత్తం ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. లక్షల కోట్లకు ఎదిగిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. హరీష్ రావు ఏ స్టైల్ ఉన్నాడో, ఎన్ని వేల కోట్లకు ఉన్నాడో మీ అందరికి చెప్పిందే చెప్పకుండా ఒకటే నేను హరీష్ రావుకు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఈ మంత్ ఎండింగ్ లోగా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పోతుండు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత 14th వస్తున్నాడు రిటర్న్. మళ్ళీ ఈ నెల పూర్తయ్యేలోగా 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేస్తాడు. చేసినాక హరీష్ రావు గారిని సిద్ధంగా ఉండమంటున్నారు రాజీనామా. మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మరోసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో కూడా నేను అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇస్తామని చెప్పి 1.5-2 months నేను రాజీనామా చేసిన. నేను మళ్ళీ పోటీ అమరవీర కుటుంబాలకు అవకాశం ఇస్తామంటే ముందుకు రాలేదు. ఈసారి అదే విధంగా చేయొద్దని చెప్పి కూడా హరీష్ రావు తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఇదేదో పర్సనల్ గ్రడ్జ్ కాదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ కూడా ప్రజలన్నీ గ్రహిస్తురు. అందుకే మన 3,000 వచ్చినాయి. ఇంకా మా క్యాడర్ ఏంటంటే పాపం ఇంకా బయటకు రాలే. వాళ్ళకి 10 ఏళ్ళు ఎంతో సఫర్ అయినరు. వాళ్ళకి ఆ జోష్ రాలేదు. ఆ జోష్ తప్పకుండా నేను కలిగిస్తాను, మీ వెంటుంటాను అంటిల్ లాస్ట్ బ్రెత్ అని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇన్ని రోజులు బాధలు పడ్డదాన్ని అంది కూడా ప్రతి ఊరు మేము తిరుగుతాం, సొంతంగా డబ్బులు పెడతాం, ప్రభుత్వం తరఫుకెళ్ళి తెస్తాం. గతంలో ఊహించిన విధంగా ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ఎంపీపీ, ఇక్కడ మున్సిపల్ అన్ని కూడా కైవశం చేసుకునే విధంగా మా కృషి ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ అయింది సిద్దిపేట రాక. మాకు ఎందుకంటే చెప్పిన నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సంసారం సెట్ చేసుకొని 1 year లోపల కంప్లీట్ చేసుకొని పూర్తి సమయం సిద్దిపేటకు కేటాయిస్తాం. నేను కానీ మా నర్సారెడ్డి గారు కానీ, మెదక్ జిల్లా అయినప్పటికీ కూడా కొంచెం మరి ఈ కాన్స్టిట్యున్సీ కూడా దుబ్బాక్ కాన్స్టిట్యున్సీ కూడా మా పెద్దలకు వస్తుంది. డైనమిక్ లీడర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెదక్ జిల్లా వాళ్ళు కానీ సిద్దిపేట జిల్లా వాళ్ళు అందరం ఏకమై ఎప్పుడొచ్చినా కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసి హరీష్ రావును మళ్ళీ ఎక్కడికి తోటపల్లికి పంపించాలని మేము నిద్రపో. ఇది మాత్రం మాట కట్టుబడి ఉంటా. నేనైతే మాట కట్టుబడి ఉంటా 100%. మరి ఆ సారు ఈ మంత్ ఎండింగ్ తర్వాత 2 లక్షల రుణమాఫీ అయినాక తెలుస్తుంది. వాళ్ళు ఈ 10 సంవత్సరాలు ఏం చేసినో తెలుసు. వాళ్ళు రుణమాఫీ చేయలే, మనం చేయలే, చేసినాయి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ఏది చేసినా కూడా లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్కొక్కరు లక్షల కోట్లకు ఎదిగిన కుటుంబ సభ్యులు. మరి అదే విధంగా లక్షల కోట్లు ప్రజలమే భారం వేసింది. ఇవన్నీ గమనించాలి. భూములన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఏం లేదు అక్కడ. 3 months తినేసిన మొత్తం. మొన్న రుణమాఫీ కోసమే సీఎం గారు ఇంత టైం తీసుకున్నారంటే ఏ విధంగా మొబిలైజ్ చేయాలని, అంటే ఏ విధంగానైతే 2 లక్షల రుణమాఫీ చేసిండో అదే విధంగా మిగతా పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ 100కి 100 చేస్తారు. ఎక్కడ కూడా ప్రజలకు ఆ సందేశం లేదు. 100% హరీష్ రావును రాజీనామాకు సిద్ధం కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. మాట కట్టుబడి ఉండి పాడైపోతుంది. ఎందుకంటే ఏమో అనుకున్నారు ఇన్ని రోజులు హరీష్ రావు అంటే ప్రభుల్ షూటరు, ఈ షూటరు, ఆ షూటర్ అని అన్ని షూట్లు అయిపోయినాయి. తోటపల్లికి పోయే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా సోదరులకు, నా కుటుంబ సభ్యులకు మేము ఎవరికి వ్యతిరేకం కాదు.
కాంగ్రెస్ అభివృద్ధి చేసే విధంగా నేను పనిచేస్తా. ఇక్కడ ఉన్న నాయకులు ఇంత మొదలు ఏ విధంగా దోసుకురు వాళ్ళ అంతు చూస్తా అన్నారు. కానీ మొన్న ఎంపీ ఎలక్షన్లో అదే మాట ప్రకారం మీరు చూసారు, టీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో. అంటే ఇది ఒక్కటి మొదటి గెలుపు మా హనుమంతరావు మేము భావిస్తున్నాం. అదేవిధంగా మనం పక్కకే చూస్తున్నాం కోమటి చెరువు, వాళ్ళకు ఏటీఎం, ఇక్కడ దగ్గర ఉన్న ఏటీఎం ఏది హరీష్ రావు గారి కంటే కోమటి చెరువు. ఇక పెద్ద ఏటీఎం అంటే కాళేశ్వరం, రంగనాయక సాగర్, మా కొండపోచమ్మ అన్నీ వస్తాయి. ఈ విధంగా వాళ్ళ ప్రజలకు అవసరం లేని అన్ని స్కీములు పెట్టి దోసుకున్నారు ఆ నాయకులు. ఇప్పుడు మా దగ్గర ఉన్నది గజ్వెల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రింగ్ రోడ్ ఇంకా కంప్లీట్ కాదు. ఒక ముఖ్యమంత్రి ఉండి కూడా ఒక రింగ్ రోడ్ కంప్లీట్ చేయలేదు 10 ఏళ్ళ. అంటే ఆయన ఆ వర్క్ స్టార్ట్ చేయగానే కమిషన్ తీసుకుంటాడు, దాన్ని మర్చిపోతాడు. ఈ విధంగా వాళ్ళ అభ్యర్థుడు. కానీ కాంగ్రెస్ అభివృద్ధి చూసిరు, అనుకున్న గ్యారంటీలు అన్నీ చేస్తుంది. ఇవాళ నిన్నటికి నిన్న 1,00,000 రుణమాఫీ చేసిన ఘనత మా రేవంత్ అన్నది. అంటే మీరందరూ కూడా గమనించాలి. నిజంగా ఇవాళ నేను ప్రోగ్రామ్ పోయినా, మేము టీచర్లు అందరినీ కూడా బస్ ఎక్కించినాం. 30,000 మంది ప్రమోషన్ వస్తే అందులో సగం మంది మాకు ఓటేయలే. టీచర్లు అందరు మన అక్షంతలకు ఎడో వేసారు. కానీ ఇవాళ అందరు సంతోషంగా ఉన్నారు. మేము తప్పు చేసినాం, ఇప్పటి నుంచి ఇటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేసిండ్రో రేవంత్ అన్న అదే విధంగా చేస్తుండ్రు. మేము ఇంతకుముందు తప్పు చేసినాం, కానీ ఇప్పటి నుంచి ఆ తప్పు చేయమని అధ్యాపకులలో వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఎవరన్నా ఏదైనా వాగ్దానం చేస్తే దిగిపోయేటప్పుడు చేస్తారు, కానీ మా రేవంత్ అని అట్లా కాదు, వాళ్ళకి ఇప్పుడే చేసి చూపెట్టిండు. ఇప్పుడు అక్కడ మీటింగ్ నడుస్తున్నారు కూడా, 30,000 మందితో ప్రమోషన్స్. అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండదు. తర్వాత ఈరోజు ప్రజలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఉద్యమాల గడ్డ సిద్దిపేట అనుకుంటామో, మేము కూడా తర్వాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు ఉద్యమంలో ఎంత వేస ప్రయాసాలు కోరి ఈరోజు తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత స్వేచ్ఛాయులు ఈరోజు ఎప్పుడైతుందంటే కేవలం ఈ 9 నెలల కాలంలోనే ప్రజలందరికీ కూడా తర్వాత ఈరోజు సమానత్వంతో ఈరోజు చూసుకోవడం జరుగుతుంది. కొంతమంది అధికార దాంతో అసెంబ్లీలో మాట్లాడుతూ పత్రికా సోదరులకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు. ఈరోజు స్వేచ్ఛ ఎక్కడుందంటే ప్రజాపాలనలో మా అన్న రేవంత్ అన్న గవర్నమెంట్ లో ఈరోజు అసెంబ్లీ నడుస్తుంటే స్వేచ్ఛ కనిపిస్తుంది. దానికి లేకుండా ఈరోజు చెక్క భజన చేస్తారు ఇద్దరు తర్వాత బావమరుదులు. మేము దానికి పోకుండా ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం. అది తర్వాత అన్ని వర్గాల వారం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిండ్రో తూచా తప్పకుండా ఈరోజు 6 గ్యారెంటీలను కోట్లాది రూపాయల అప్పును మిగిల్చిన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, టిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుల తెలంగాణ చేసినాక కూడా అన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు డ్రగ్గు మీద అయితేనేమి, ఈరోజు హోటల్స్ మీద అయితేనేమి, ఈరోజు ప్రజా పరిపాలన కొనసాగిస్తుంటే ఏసీపీ దాడులు అయితేనేమి దానికి నిదర్శనం అని చెప్తున్నారు.